Hello everyone, welcome back to my channel Nandy Telugu vlogs. Body sound వస్తుంది. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్కి బ్రేక్ ఇచ్చి ఆల్మోస్ట్ 3-4 months అయిపోతుంది. సో మీకు ఆల్రెడీ టైటిల్ చూడంగానే అర్థమైంటుంది ఎందుకు ఇంత బ్రేక్ వచ్చింది అనేసి. సో అది నిజమే అనమాట. తెలిసిన తర్వాత కూడా వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేశాను. అంటే కన్సీవ్ అయ్యాను అని తెలిసిన తర్వాత కూడా వీడియోస్ చేద్దామని ట్రై చేశాను. కానీ ఆ క్రేవింగ్స్, ఆ మూడ్ స్వింగ్స్ నా వల్ల అసలు అవ్వలేదు. సరే బ్రేక్ తీసుకుందాము అనేసి బ్రేక్ తీసుకున్నా. ఫస్ట్ 1 month బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. మళ్ళీ అనౌన్స్ చేసేటప్పుడు ఏం ఆలోచించానంటే, ఎవరైనా వచ్చి ఫస్ట్ కొన్ని రోజులు అంటే కన్ఫామ్ అయ్యి కొంచెం సేఫ్ అనేంతవరకు, అంటే కొందరు ఫస్ట్ 3 months చెప్పారు, కొందరు ఫస్ట్ 5 months చెప్పారు. సో అలా బ్రేక్ తీసుకొని అలానే అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్ మెయిన్గా తీసేది ఏంటంటే పీసీఓడి గురించి, వెయిట్ రెడ్యూస్ గురించి. సో ఇప్పుడు కన్సీవ్ అయ్యాను కదా, నేను ఏం చెప్పాలి అనేది అది ఒక కన్ఫ్యూజన్ అలానే అయిపోయింది. సో నాకే తెలియకుండా చాలా రోజులు బ్రేక్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 3-4 months, 2nd month ఎండింగ్ వరకు అనుకుంటాను. స్మెల్ సెన్సేషన్ చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఎవరైనా పాస్ అవుతున్నా కూడా, మనుషులు ఎవరైనా అలా వెళ్తున్నా కూడా వాళ్ళ స్మెల్ కూడా నాకు పట్టేది కాదు. ఒక 10 members ఒక చోటు ఉంటే అక్కడ కూడా ఉండలేను అనమాట. సో అంత భయంకరమైన స్మెల్ సెన్సేషన్ ఎక్కువ ఉండేది. వామిటింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేది అనమాట. క్రేవింగ్స్ అయితే ఇంకా ఎక్కువ. 3 months వచ్చి నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ అంతా క్రేవింగ్స్ని కంట్రోల్ చేయలేక అవుట్ సైడ్ ఫుడ్ అంతా తినేసి కొంచెం బీపీ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. మళ్ళీ దాన్ని కంట్రోల్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ హెల్తీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదైతే వీడియోస్లో తీసిన మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్ వ్లాగ్స్ పెడితే కొందరికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ వచ్చి హెల్తీ లైఫ్ స్టైల్, పీసీఓడి గురించి, సో దీని గురించే కదా. సో అందుకనేసి ఇంకేం చేయాలో అర్థం కాల, అలా బ్రేక్ తీసుకొని అలానే అయిపోయింది అనమాట. సో ఇలా కాదు, చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వీడియోస్ తీయాలి ఇంకా అనేసి ఒక అనౌన్స్ చేశాను. అందులో 2-3 గెస్ట్ చేసేసాను అనమాట. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కదా చెప్పండి అనేసి. సో మీరు చూసినట్లయితే సెకండ్ టైం కూడా నాకు పీసీఓడి వచ్చినట్లుంది. మీరు వీడియోస్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. సెకండ్ టైం కూడా మళ్ళీ పీసీఓడి వచ్చి నేను దాన్ని 1 monthలో కంట్రోల్ చేసేసాను. పీసీఓడి కన్ఫర్మ్ అయింది. 1 monthలో కంట్రోల్ చేసి కన్సీవ్ అయ్యాను అనమాట. సో కొంతమంది ఇప్పుడు పీసీఓడి అన్నప్పుడు, వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అన్నప్పుడు చాలా ఫ్యాట్ కట్ డ్రింక్స్ తీసుకుంటాం కదా. ఫ్యాట్ కట్ డ్రింక్స్ తీసుకుంటూ ఎలా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం, బాడీ హీట్ అవుతుంది కదా అనేసి ఇలా అడుగుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఎవరికైనా పీసీఓడి ఉన్నా, నడుస్తుంటే ఆయాసం వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఊర్లో ఎక్కడ చూసినా చిన్న సౌండ్ వచ్చినా బాగా వినిపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాను. అక్కడ వేలూరులో కొన్ని రోజులు ఉన్నా. ఒక 2nd month ఎండ్, 3rd monthలో పడగానే ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇక్కడ చిన్న సౌండ్ వచ్చినా కూడా బాగా చుట్టుపక్కల తెలుస్తుంది. సో వీడియోస్ చేయాలన్నా కొంచెం నాకు ఏదోలా ఉంటుంది. అందుకే తోట దగ్గరికి వచ్చేసాను. ఇక్కడికి వస్తే నాకు వామిట్స్ కొంచెం బాగా తగ్గుతుంది. అంటే ఫ్రీగా ఉంటుంది కదా ప్లేస్. సో వామిట్ సెన్సేషన్ అదంతా ఉండదు. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఏం చెప్తున్నా, పీసీఓడి ఉన్నా, ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఫస్ట్ దాన్ని రెగ్యులర్ చేసుకోండి. అంటే మీరు డైట్ చేస్తూ మధ్యలో ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటే మీకే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయ్యో కన్సీవ్ అయ్యానా, ఈ టైంలో ఫ్యాట్ కట్ డ్రింక్స్ తీసుకోవచ్చా, ఇలాంటి కన్ఫ్యూజన్ అంటూ ఉంటుంది. సో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ బేబీకి నేను వచ్చి బాగా 2 months 3 months టైం తీసేసుకొని రెగ్యులర్ చేసుకున్నా. అంటే తెలుస్తుంది మనకి డేట్ ఏ టైంలో మంత్లో వస్తుంది అని తెలిసినప్పుడు నెక్స్ట్ ఓవులేషన్ టైం అని ఉంటుంది. సో ఆ ఓవులేషన్ టైంలో మనం ట్రై చేసామనుకోండి 1 or 2 monthsలో ఈజీగా కన్సీవ్ అవ్వచ్చు. సో అలానే నేను ట్రై చేశాను. పీసీఓడి గురించి మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి. దాన్ని ఎవరెవరు మిస్ అయ్యారో కూడా కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, కొత్త వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఓల్డ్ వీడియోస్ చూడట్లేదు. నేను స్టార్టింగ్ పీసీఓడి ఉన్నప్పుడు, నెక్స్ట్ సైరస్కి 1 year కూడా లేదు, అప్పటి నుంచే నేను డైట్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ మీరు చూసినట్లయితే నేను డే బై డే ఎంతెంత వెయిట్ ఉన్నాను అనేసి 10 days ఛాలెంజ్, 1 week ఛాలెంజ్ అది చేశాను కదా. సో ఆ వీడియోస్ నేను రీఅప్లోడ్ చేస్తాను కొత్త వాళ్ళ కోసం. రీఅప్లోడ్ చేస్తే వాళ్ళకి ఓల్డ్ వీడియోస్ చూడడం తెలియట్లేదు, మీరు అప్లోడ్ చేయండి, ఆ వీడియోనే అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. సో ఏం చేస్తానంటే ప్యారలల్గా నేను 10 days ఛాలెంజ్ది ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను.
మీకు మోటివేషన్గా ఉంటుంది వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళకి. నేను మళ్ళీ వచ్చి నా ప్రెగ్నెన్సీ రొటీన్ని పీసీఓడి ఉండే వాళ్ళకి నా ప్రెగ్నెన్సీ రొటీన్ చెప్తే యూస్ఫుల్గా ఉండదు. సో మీరు పీసీఓడి వీడియోస్ చూడండి, వెయిట్ రిడ్యూస్ అయ్యే వీడియోస్ చూడండి. సో ప్యారలల్గా నేను ప్రెగ్నెన్సీ రొటీన్ కూడా అంటే నార్మల్ డెలివరీకి ఎలా యూజ్ అవుతుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే థైరాయిడ్ రాకుండా, డయాబెటీస్ రాకుండా, బీపీ వచ్చి ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఇలా నడిస్తే ఆయాసం వస్తుంది, మాట్లాడుకుని ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. సో నడుస్తూ మాట్లాడుతున్నాను అనమాట. సో ఫుల్ గ్రీనరీ, చాలా బాగుంటుంది వాకింగ్ చేయడానికి. సో అలా చేస్తాను. నాకు ప్రెగ్నెన్సీ వీడియోస్ పెట్టాలో లేదా అని కూడా తెలియట్లేదు. సో మీకు ఎవరికైనా వ్లాగ్స్ చూస్తా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు ప్యారలల్గా వచ్చి ప్రెగ్నెన్సీ రొటీన్ వీడియోస్ కూడా పెట్టండి అంటే సో తప్పకుండా అవి కూడా పెడతాను. కానీ ఓల్డ్ వీడియోస్ నేను రీఅప్లోడ్ చేస్తున్నాను. అంటే ఎప్పటి నుంచి అంటే నా వెయిట్ ఆల్మోస్ట్ 74 kgs ఉండింది. 74 kgs నుంచి నేను 62 kgs వరకు ఎలా వెయిట్ రెడ్యూస్ అయ్యాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, పీసీఓడి ఎలా కంట్రోల్ అయింది, డైట్స్ ఎలా చేంజ్ చేస్తున్నాను అనేసి ఆ వీడియోస్ అన్నీ పెడతాను. నెక్స్ట్ మన వీడియోస్లో వచ్చి నేను ఏ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయను, వెయిట్ రెడ్యూస్ అయ్యేకి షార్ట్ కట్స్ అంతా చెప్పాను. హెల్తీ ఫుడ్ తినండి, వర్కౌట్స్ చేయండి, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ వాటర్ తీసుకోండి. సో అంతే చాలు. స్లోగా అయినా ప్రాసెస్ స్టడీగా ఉంటే కన్సీవ్ అవుతారు, వెయిట్ రిడ్యూస్ అవుతారు, పీసీఓడి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది హెల్తీ రొటీన్ ఫిక్స్ చేసుకుంటే. సో అంతే. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని. సో నార్మల్ డెలివరీకి అవ్వడానికి అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తుంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి కూడా పెడతాను. ఈ ఎక్సర్సైజెస్ వచ్చి ప్రెగ్నెన్సీ వాళ్ళే కాకుండా నార్మల్గా పీసీఓడి ఉండే వాళ్ళు చేసినా కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. నేను చూపించే కొన్ని ఎక్సర్సైజెస్ వచ్చి చాలా సింపుల్గా, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది ఏం చెప్పాలనుకున్నాను అంటే చాలామందికి పీసీఓడి ఉండి ప్రెగ్నెంట్ అవ్వమేమో అనేసి చాలా డౌట్ ఉంటుంది. సో నాకు పీసీఓడి ఉన్నింది. సో ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అలా ఏం టెన్షన్ పడద్దండి. పీసీఓడి ఉంటే కూడా దాన్ని రెడ్యూస్ చేసుకొని, కంట్రోల్ చేసుకొని, పీరియడ్స్ రెగ్యులర్ చేసుకొని ఈజీగా వచ్చి న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. సో అంతే. వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం నెక్స్ట్ అప్డేట్తో. నెక్స్ట్ వీడియో మోస్ట్లీ నా ప్రెగ్నెన్సీ రొటీన్ అంటే హెల్తీ రొటీన్ ఎలా ఫాలో చేస్తున్నాను అంటే ప్రెగ్నెంట్ అయ్యాము ఇంకొచ్చి మనం ఫుల్ ఏం పని చేయకుండా ఇదే మంచి టైము, బాగా అందరి దగ్గర పనులు చేయించుకొని తిని సైలెంట్ కూర్చుందామంటే అది లాస్ట్లో మనకే ఎఫెక్ట్ అవుతుంది. అంటే కొందరికి బెడ్ రెస్ట్ ఇచ్చేసి ఉంటారు, వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి చెప్తున్నాను అనమాట. కొందరు ఇదే మంచి టైం అనేసి బాగా ఫుల్ రెస్ట్ తీసుకునేస్తారు. అలాంటి వాళ్ళకి న్యాచురల్ డెలివరీ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. సో అలా చేయకుండా సింపుల్ పనులు చేసుకుంటూ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంటే ఫస్ట్ 3 months క్రేవింగ్స్ ఉంటుంది, తర్వాత అంత ఎక్కువ ఉండదు. ఆ తర్వాత హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ బేబీకి కూడా చాలా మంచిది. సో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను, నా రొటీన్ ఏంటి, ఈ రొటీన్ ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు పీసీఓడి ఉండే వాళ్ళు కూడా ట్రై చేయండి, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవరెవరికి పీసీఓడి ఉంది, ఎవరెవరికి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చి వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నాను కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ రీఅప్లోడ్ చేస్తాను. లేదంటే మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెయిట్ రెడ్యూస్ వీడియోస్ అన్నీ ఉంటుంది, ఎంతెంత వెయిట్ నుంచి ఎంత వెయిట్కి తగ్గాను అనేసి ఒక్కొక్క వన్ వీక్ ఒక్కొక్క వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట. అంటే 1 week కంప్లీట్గా 7 days ఛాలెంజ్, 10 days ఛాలెంజ్, నెక్స్ట్ నో ఆయిల్ నో ఫైర్ అనేసి, సెకండ్ టైం పీసీఓడి వచ్చినప్పుడు అది ఎలా తగ్గించుకున్నాను అనేసి అవన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూడండి. లేదు అంటే నేను రీఅప్లోడ్ చేస్తాను మోటివేషన్ కోసం. సో రీఅప్లోడ్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందా లేదా అని కూడా కమెంట్ చేయండి. సో ఇంతే ఈరోజు వీడియో. ఒక 2-3 days నుంచి కూడా వీడియో చేయాలి అనుకుంటూ అలానే పోస్ట్పోన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక ప్లేస్లో కూర్చోన్నాను, అక్కడ ఎక్కువ రీసౌండ్ వస్తుంది, నేను మాట్లాడేది ఈజీగా పక్కన వాళ్ళకంతా వినిపిస్తుంది. అందుకని ఇలా తోటలోకి వచ్చేసాను. ఇదే బాగుందన్నమాట ఫ్రీగా ఇక్కడ. సో అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఉండే వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తాను. సో ఇంతే ఈరోజు వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.